తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వారాంతాల్లో సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వరుస సెలవులు కూడా కలిసి రావడంతో భారీగా తరలి వస్తున్న భక్త కోటితో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. గదుల కొరత తీవ్రంగా ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ విఫలమైందంటూ భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చాయి. సుమారు కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. మరోవైపున కాలినడకన కూడా ప్రవాహంలా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. టీటీడీ దివ్య దర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినప్పటికీ అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దానికి తగిన విధంగా టీటీడీ ఏర్పాట్లు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గదుల కోసం భక్తులు బారులు తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 4 గదుల కేటాయింపు కేంద్రాల దగ్గర వందలాదిగా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. గదులు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, పార్కులలో సేద తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నప్పటికీ అన్న పానీయాలు అందడం లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో కొన్ని చోట్ల అన్న ప్రసాదం తెచ్చినప్పటికీ దాన్ని భక్తులకు పంపిణీ చేయకపోవడంతో భక్తులే బయటకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. టీటీడీ సామాన్య భక్తులను గాలి కొదిలేసి వీఐపీల సేవలో తరిస్తోందని శ్రీవారి భక్తులు టీటీడీపై మండిపడుతున్నారు. మేము పెద్దవాళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి, షుగర్లు, బీపీలు ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకుంటాం లేదు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఏపీలకే ఇస్తున్నారు దర్శనాలు, కానీ మాలాంటి వాళ్ళకి లేడీస్ కి ఇవ్వట్లేదండి. మీరు దయచేసి ఇప్పటికి వచ్చి 15 గంటలైంది. దయచేసి మాకు లైన్ క్లియర్ చేయండి. మేము కంపార్ట్మెంట్ లకు పంపించండి. మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పడుతున్నామండి. మేము నిన్న మధ్యాహ్నం లైన్ లో ఉన్నాండి. ఇక్కడ 3ంటికి లైన్ లో స్టార్ట్ చేశారు. ఇంత మటుకు ఇక్కడ వరకు 1 కిలోమీటర్ వరకు రాలేదు. వీఐపీ కేటగిరీ కాకుండా వీఐపీ కేటగిరీ వదిలిపెట్టాలండి. వీఐపీ కేటగిరీ వల్ల మేము మా సామాన్లు బాగా సఫర్ అవుతున్నాం. వాళ్ళ వల్ల మేము ఇబ్బంది పడ్డామండి. ఆ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాడు బీపీ డౌన్ అయిపోయింది, అంత చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి వీఐపీ వాళ్ళ వల్ల మాకు చాలా సఫర్ అవుతున్నాం. మేము కనీసం ఫ్యాన్లు కూడా వేయడం లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 15 గంటల వచ్చి చాలా సఫర్ అవుతున్నాము. ఇంత మట్టికి రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఆఫ్ చేయబట్టి దగ్గర 3 గంటలు అయింది. కనీసం సౌకర్యాలు కూడా లేవు. ఇట్లయితే ఎట్లా మీరు దయచేసి మమ్మల్ని సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.